యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు ఈ లేఖన భాగంతో నిన్ను ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ఆయన ఈ లేఖన భాగంతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్కుల ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారా నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. యేసయ్య అంటూ ఉన్నాడు, నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టనంటూ ఉన్నాడు. మిమ్మను తండ్రి లేని వారిగా ఉంచను. యేసయ్య ఆయన నీకు తల్లిగా, నీకు తండ్రిగా ఉంటూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరించేవాడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను ధైర్యపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. నీకు వచ్చినటువంటి ఆ కష్టాలు, ఆ శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలన్నింటిలో ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన బలిష్టమైన రెక్కల చాటు దగ్గరకు తీసుకుని ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఏ విషయంలో నువ్వు పాడైపోయి ఉన్నావో, ఏ విషయంలో చెడిపోయి ఉన్నావో, ఏ విషయంలో దేవునికి దూరస్తులుగా ఉన్నావో, ప్రియ సహోదరి సహోదరుడా, తమ్ముడు చెల్లి, యేసయ్య ఆ స్థితిలో నిన్ను బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. నిన్ను ఆదరించి బలపరుస్తున్నాడు. ఆయన ఆ పాప స్థితిలో నుంచి, ఆ లోక సంబంధమైన స్థితిలో నుంచి బయటికి రావాలని ప్రభువు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన 2 హస్తాలు చూపి నీ మీద కనికరం చూపుతున్నాడు. ఆయన ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చేస్తున్న పని, నీవు చేస్తున్నటువంటి ఆ కార్యము దేవునికి ఇష్టమైనదా అయిష్టమైనదా? ప్రభు నిన్ను కనికరిస్తూ ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసేటువంటి దేవుడు, నిన్ను ఆదరించి బలపరిచేటువంటి దేవుడు. ఆయన నువ్వు ఏ విషయంలో దిగులు పడవద్దు, భయపడవద్దు. నీకు ఇప్పుడున్న ఆ సమస్య, నీ పరిస్థితి, ప్రభువు దానిని మార్చివేయబోతూ ఉన్నాడు. ఒక మాట సెలవిచ్చి నీ జీవితంలో అద్భుత కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఆ స్థితిని విడిచిపెట్టి, ఆ మార్గాన్ని విడిచిపెట్టి, అలాంటి వారితో నీ స్నేహం విడిచిపెట్టి, ఏ స్థలంలో అయితే నువ్వు చెడిపోయావో, ఏ పరిస్థితి అయితే నీకు దిగజారిపోయిన పరిస్థితి ఉన్నావో, దాన్ని ప్రభువు మార్చివేయబోతున్నాడు. నిన్ను ఏదైనా తోటవలే చేయబోతున్నాడు. నిన్ను నూతన పరచాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను ఆదరించాలని, నిన్ను బలపరచాలని ప్రభు ఆశ కలిగి ఉంటూ ఉన్నాడు. ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన పాడైన స్థలములన్నిటినీ, ఎక్కడ ఏ విషయంలో నువ్వు పాడైపోయావో, ఏ విషయంలో చనిపోయిన స్థితిలో ఉన్నావో, ప్రభు వాటన్నిటినీ తీసివేసి నీకు నూతన ఆత్మను, నూతన జీవాన్ని, నూతన మార్గాలను నీ ఎదుట ప్రభు ఉంచబోతూ ఉన్నాడు. నిన్ను ఒక ఏదైనా తోటవలే ఆయన చేయబోతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వాదకరంగా ప్రభు చేయబోతూ ఉన్నాడు. యేసయ్య నిన్ను ఆదరించేటువంటి దేవుడు, యేసయ్య నిన్ను బలపరిచేటువంటి దేవుడు, యేసయ్య నీకు సహాయం చేసేటువంటి దేవుడు. నీకున్న ఆ నిరుత్సాహ స్థితిలో నుంచి, ఆ వేదనకరమైన స్థితిలో నుంచి, రాత్రంతా ఏడుస్తూ బాధపడుతూ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ స్థితి నుండి దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నేను మిమ్ములను అనాథులుగా విడవనని చెప్తున్నాడు ప్రభు పదే పదే నీతో. నేను నిన్ను విడిచిపెట్టు దేవుడును కాదు అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వచనంలో చెప్పిన రీతిగా, ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానంటూ ఉన్నాడు ప్రభు. తల్లి తన బిడ్డ కోసం పాలు ఇవ్వడానికి తన రూము దగ్గర బిడ్డను ఎత్తుకుని పాలు ఇవ్వాలని మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువనంటున్నాడు ప్రభు. ఒకవేళ తల్లి మరిచినా కూడా నేను నిన్ను మర్చిపోయే దేవుడును కాను, నేను నిన్ను విడిచిపెట్టే దేవుడును కాను. తల్లి కంటే, తండ్రి కంటే, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, నీ రక్త సంబంధుల కంటే, నీ బిడ్డల కంటే, నీ భర్త కంటే, నీ భార్య కంటే మరి ఎక్కువగా మిన్నగా ప్రేమించేటువంటి దేవుడు యేసయ్య. నీ కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు యేసయ్య. నీ కోసం రక్తం కార్చినటువంటి దేవుడు యేసయ్య. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న ఆ పరిస్థితి, ఆ పాడైన స్థలాలు, ఆ భయంకరమైన పాప స్థితి, అననుకూల ఆర్థిక పరిస్థితి, నీకున్న కోర్టు సమస్యలు, నీ మీద నిందలు, నీ ఉన్న అవమానాలు, వాటన్నిటిని విడిపించి ప్రభు నిన్ను ఆదరించి బలపరుస్తూ ఉన్నాడు. నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నిన్ను మర్చిపోయే దేవుడు కాదు.
ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నీ వైపే చూస్తూ ఉన్నాడు. నీకు సహాయం చేయాలని చూస్తూ ఉన్నాడు. తిరిగి నువ్వు ఆయన వద్దకు రావాలని చూస్తూ ఉన్నాడు. ఆయన నువ్వు లోకంతో, పాపంతో, లోకంతో ఉన్నవారితో స్నేహం చేస్తే దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకుంటావు. యేసయ్య నువ్వు తిరిగి రావాలని చూస్తూ ఉన్నాడు. చిన్న కుమారుడు తండ్రి ఇంటి నుండి దూరంగా పారిపోయి దుర్వ్యసనాలు, దుర్వ్యాపారములు చేసి పాడైపోయి దుర్భర జీవితం జీవించి తిరిగి వస్తున్నటువంటి ఆ చిన్న కుమారుని చూసి బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని, తెలివి తెచ్చుకొని నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను అని వస్తున్నటువంటి చిన్న కుమారుని చూసి తండ్రి ఏ విధంగా పరిగెత్తుకుని వెళ్ళాడో ప్రియ సహోదరి సహోదరుడా గమనించండి. తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడంట. యేసయ్య ఈ దినాన నిన్ను పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నా దగ్గరకు రమ్మని, నువ్వు తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఉంటున్న స్థితి, నువ్వు ఉన్నట్టున్న ఆ పరిస్థితి మంచిది కాదు. అది నీకు మేలు చేసేది కాదు. అది నీకు దీవెనిచ్చేది కాదు. అది ఆశీర్వాదకరమైన స్థలం కాదు. తిరిగి దేవుని మందిరముకు, తిరిగి ప్రార్థించుటకు, తిరిగి వాక్యాన్ని ధ్యానించుటకు రావాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసయ్య నీ వైపు చూస్తూ ఉన్నాడు. నిన్ను ఇంకను రెండంతలుగా ప్రభు దీవించబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరించేటువంటి దేవుడు యేసయ్య. యేసయ్య నిన్ను బలపరిచేటువంటి దేవుడు యేసయ్య. నీకున్న ఎలాంటి పరిస్థితి అయినా సరే యేసయ్య దానిని మార్చి దీవెనకరంగా, నీకు ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు. తల్లి మరిచినా, తండ్రి మరిచినా యేసయ్య నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ నిరుత్సాహస్తుల నుంచి, నీ వేదనకరమైన స్థలాల్లో నుంచి, అయ్యో జరగవలసినటువంటి అన్యాయం నాకు జరిగింది, జరగవలసిన నష్టం నాకు, నా కుటుంబానికి జరిగింది, జరగవలసినటువంటి అవమానం నాకు 10 మందిలో జరిగింది, జరగవలసినటువంటి ఆ ఘోర పరిస్థితి నాకు జరిగింది, నేను ఈ స్థితిలో నుంచి ఎలా కోలుకోగలను, ఈ పరిస్థితిలో నుంచి నాకు ఎవరు సహాయం చేస్తారంటూ ఉన్నావు. యేసయ్య నీ పరిస్థితిలో నుండి నీకు సహాయం చేసేటువంటి దేవుడు. యేసయ్య నీకున్నటువంటి ఆ యొక్క అనానుకూల పరిస్థితిలో నుంచి నిన్ను ధైర్యపరిచి బలపరిచేటువంటి దేవుడు. ప్రభు అంతగా ప్రేమించాడు. ప్రభు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే తనకున్న రక్తానంతా కూడా మనందరి కోసం ధారపోశాడు. ఆయన ప్రాణం పెట్టాడు. సజీవుడై పునరుద్ధానుడై తిరిగి సమాధి నుంచి లేచినటువంటి దేవుడు నీకున్న ఆ అననుకూల పరిస్థితుల నుండి, నిరుత్సాహ స్థితి నుండి, అర్థం కాని పరిస్థితి నుండి ఆయన నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. పరమ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకుని, ఇదిగో ప్రభువా, వారి కుడి హస్తాలు వారి దేహం మీద ఎక్కడైతే వ్యాధి ఉందో, ఎక్కడ జబ్బు ఉందో, ఎక్కడైతే కణితులు ఉన్నాయో, ఎక్కడైతే క్యాన్సర్ కణములు ఉన్నాయో ప్రభువా, ఎక్కడైతే డాక్టర్స్కి అర్థం కాని జబ్బు ఉందో ఆయన వారి కుడి హస్తాలు పెట్టి ఉండగా పరమ తండ్రి మీరు ముట్టమని, మీరు తాకమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఆ జబ్బును, క్రిమిని యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను ప్రభువా. మీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నది ప్రభువా. మీ అమూల్యమైన శిలువ రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ, విడుదల కలుగుతున్నది ప్రభువా. నీకు స్తోత్రాలు నాయనా. మీ శిలువ రక్తాన్ని ఇదిగో ప్రభువా ప్రార్థనలో మోకరించి, ఇదిగో ప్రభువా వారి జబ్బు ఉన్న స్థలంలో వారి హస్తాన్ని ఉంచి ఉండగా మీ యొక్క శ్రేష్టమైన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని ప్రభువా తల నుంచి అరికాల వరకు నీ బిడ్డల ప్రభువా అందరి మీద ప్రోక్షింప చేస్తూ ఉన్నాం. నరముల్లో, ఎముకల మూలుగుల్లో ప్రతి అవయవాన్ని కడుగుతూ ఉన్నాం ప్రభువా. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగల శక్తి సమర్థుడు ప్రభువా. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా ఎవరికైతే ఆ భయంకరమైన రిపోర్ట్ను చూసి బాధపడుతున్నారో నీ బిడ్డలను ఆదరించండి, ఓదార్చండి, స్వస్థపరచండి, అద్భుతం జరిగించి కన్నీటితో మీ సాక్షిగా నిలబెట్టుకొని మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాం. దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని యేసు నామములో విడుదల కలుగును గాక. సంతానం లేకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని చక్కటి గర్భఫలములు యేసు నామములో కలుగును గాక. ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న బిడ్డలను కనికరించండి ఆయన. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మంచి ర్యాంకులు వారికి దయచేయండి. ఏ బిడ్డలైతే ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్నారో వారు జ్ఞాపకం చేసుకుని వారు కష్టపడింది పేపర్ మీద పెట్టడానికి కావాల్సిన జ్ఞానం దయచేయండి. ఏ సబ్జెక్టులో ప్రభు నీ బిడ్డలు బలహీనంగా ఉన్నారు వారిని బలపరచమని, మీ పరలోకపు జ్ఞానము దయచేయమని దీవించి ఆశీర్వదించి మంచి ర్యాంకులు దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం.
జాబ్ విషయంలో ప్రయత్నాలు చేస్తున్నా నీ కుమార్తెను నీ కుమారుని బట్టి స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. అద్భుత కార్యములు జరిగించండి ప్రభువా. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవిస్తూ ఉన్నాం. వ్యాపార రంగంలో ప్రభువా ఉన్నత స్థితి కోసం నాయన పాటుపడుతూ నాయన వేయపరుస్తూ నాయన ఇదిగో తండ్రి ప్రయాసపడుతూ నీ బిడ్డలను కనికరించండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలం వారికి దయచేయమని వేడుకుంటున్నాం. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సంబంధము మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు మరి విశేషంగా ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. వరప్రసాదయ్య గారికి సాక్ష్యం చెప్పుకునేదానికి మేము చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాము. నా పేరు విజయలక్ష్మి, మా ఆయన పేరు వేణు. ఆయన మందు తాగేశాడు, మాకు తెలియనప్పుడు వేరే వాళ్ళు వచ్చి బయట వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి చెప్పారు. అప్పుడు చూసుకొని లేక మందు తాగేస్తున్నాడు. నేను తాగలేదు అంటా అన్నాడు. అయినా మేము తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చాము. చేర్చినప్పుడు మా అత్తమ్మ వరప్రసాదయ్య గారికి ఫోన్ చేసి, అయ్యా ఇటు జరిగిపోయింది అయ్యగారు, మాకు ప్రార్థన చేయండి, మా బిడ్డ బతకాలని చెప్పి ఫోన్ చేసినప్పుడు అయ్యగారు అమ్మగారు ఒకటేమైనా ప్రార్థనలు చేసి ఎంతో గొప్ప కార్యం చేసాడు ఆ దేవుడు మాకు. ఆయన బ్రతికినాడు. ఈరోజు బ్రతికి మేము చెన్నై నుంచి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నాము. చెన్నైకి వెళ్ళి ఎంకే హాస్పిటల్లో చేర్చినాము. చేర్చినాక బ్రతకడు అని పంపించేశారు ఇంటికి. పంపించినాక మళ్ళీ వరప్రసాదయ్య గారికి ఫోన్ చేసి చెప్పి ప్రార్థిస్తే 8 హాస్పిటల్ అడిగినా కూడా ఎవరు చేర్చుకోలేదు. ఆర్పిఎస్ హాస్పిటల్లో చేర్చినాము. చేర్చిన కాడి నుంచి అయ్యగారు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. చేర్చిన తర్వాత అక్కడ మామూలుగా నార్మల్ అని వచ్చేసింది. బ్రతికే ఇంకేం భయం లేదు అని డాక్టర్లు చెప్పారు. ఈరోజు యేసయ్య నా భర్తను బతికించి సజీవ లెక్కలో ఉంచినారు. నా పేరు చిన్నమ్మ, మా ఊరు బుచ్చి, అది నెల్లూరు జిల్లా. నాకు 15 సంవత్సరాల నుంచి బాగలేదు. ఏం బాగలేదో నాకు తెలియదు. నా ఎముకలన్నీ అరిగిపోయినాయి. నా కిడ్నీలు బాగలేవు. అన్నీ బాగలేకుండా చేసింది. నా హాస్పిటల్ పాలు చేసింది. ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగాను. ఈ 15 సంవత్సరాల నుంచి నాకు నిద్రే లేదు. అయ్యగారు వరప్రసాద్ అయ్యగారు ప్రార్థన వస్తా ఉన్నింది. నా కూతురు ఏమన్నదంటే, అమ్మా వరప్రసాద్ అయ్యగారు ప్రార్థన వస్తుంది కదా, ఆ అమ్మగారికి ఒకసారి ప్రార్థన చేసి చూడన్నది. అది అయ్యగారు ఏమన్నదంటే, అమ్మా మీకు ఎవరూరికి ఎక్కడెక్కడ బాగలేదో అక్కడ మీకు కుడి చేతి పెట్టుకోండి అన్నాడు. అప్పుడు నేను కుడి చెయ్య కిడ్నీలు బాగలేవని కిడ్నీల మీద పెట్టుకున్నా. నొప్పి నన్ను నిద్రపట్టనిచ్చేదిరా. అప్పుడు కిడ్నీల మీద పెట్టుకుంటే నాకు నొప్పి తగ్గింది. అప్పుడు నాకు నమ్మకం కలిగింది, అయ్యగారు ప్రార్థనలో శక్తి ఉంది, నేను పోవాలా ఆడికి అని. అట్టట్టు సంవత్సరం గడిపిన, రాలేకపోయినా. తర్వాత ఎక్కువ బాగలేకుండా వచ్చేసింది. నడువులు బాగలేకుండా వచ్చినాయి. చెవులు చీవులు కారుతా నొప్పి అల్లాడుతున్నాయి. అయ్యగారు కాడికి వచ్చి నా బాధ చెప్పిన, అయ్యగారు నాకు ఎట్టుంటుంది అయ్యా, 15 సంవత్సరాల నుంచి నిద్రలేదు, వండుకుంటే గలి బిలుగా ఉంది, అన్నం పెడతా ఉంది, చేపలు ఏందో శ్రమలు పెడతా ఉంది అని చెప్పి అయ్యగారు చెప్తే, అయ్యగారు చెయ్యి పెట్టి నీకు. అందరికీ వందనాలు. నా పేరు వాణి, మా బాబు పేరు వర్షిత్, బీటెక్ చదువుతున్నాడు. మేము నిడుగుంటిపాలెం వెంకటాచలం మండలం నెల్లూరు జిల్లా నుంచి వచ్చాం. మా బాబుకి విజయవాడ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ దురాత్మ మా బాబు ఇంట్లోకి వచ్చింది. బాగా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంటికి వచ్చిన తర్వాత జ్వరము, వామిటింగ్స్, అన్నం తినకుండా ఏదో తెలియని భాష మాట్లాడుతూ మమ్మల్ని గందరగోళంగా అరుస్తూ చాలా బాధపడుతున్నాడు. బాబుని చూసి మేము అసలు అన్నం కూడా తినేవాళ్ళం కాదు. మేమందరమే ఏం చేయాలి ప్రభు మాకు అర్థం కావట్లేనప్పుడు మళ్ళీ వరప్రసాద్ పాస్టర్ గారికి ఫోన్ చేశాము. సారు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి మా బాబు మా పరిస్థితి చూసి ప్రార్థన చేశారు ప్రేయర్ ఆయిల్తో. మా బాబు అయితే పాపం మాలో లేకుండా బాగా దురాత్మ చేత పీడించబడుతూ బాగా దిగులు పడిపోతా ఉన్నాడు. గొప్ప అద్భుతంగా రీతిగా దేవుడు సార్ పాస్టర్ గారు ప్రేయర్ చేస్తాను వెంటనే ఒక గొప్ప విడుదల వచ్చింది. సార్ గారు చర్చికి 7 వారాలు రాండమ్మా, ఇంకా గొప్ప విడుదల వస్తుంది అన్నారు. కానీ వచ్చిన మొదటి వారంలోనే ఒక గొప్ప అద్భుతం మాకు చేశాడు దేవుడు.
అంత గొప్ప దేవునికి అంత మహిమ కలుగును గాక. ఇది మా కొరకు ప్రార్థించిన చంద్రగిరి వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ అమ్మ గారికి వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు జమీమా, మా ఆయన పేరు ఏహోను, నెల్లూరు జిల్లా నిడిమిసిలి. 2 సంవత్సరాలు అయింది పక్షవాతం వచ్చి. వరప్రసాద్ సార్కి టీవీలో చూసి ఫోన్ చేసాము. పాస్టర్ అమ్మ ఫోన్ ఎత్తి 7 వారాలు చర్చికి రాండమ్మా అని చెప్పింది. నయమైంది, లేచి తిరిగాడు. పాస్టర్ అమ్మకి వందనాలు, వరప్రసాద్ గారికి వందనాలు. అందరికీ నా వందనాలు. మాది వచ్చేసి చంద్రశేఖరం, నెల్లూరు జిల్లా. నా పేరు వచ్చేసి సుభాష్ని. నాకు భర్త లేడు, భర్త చనిపోయాడు. నాకు 2 కొడుకులు. నా చిన్న కొడుక్కి బాగా లేకుండా వచ్చింది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది. మా బాబుకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. 3 హాస్పిటల్ తిరిగాము. ఆ సమయంలో నేను టీవీలో సారా వాక్యం వస్తుంది, పాస్టర్ గారి వాక్యం వస్తుంది. సార్కి నేను ఏడస్తా ఫోన్ చేశాను. సార్ భయపడొద్దమ్మా, ఇక్కడికి రండి అని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 7 వారాలు రమ్మా అన్నాడు. 7 వారాలు రమ్మన్నాడు. 3 వారాలకు నా బిడ్డకి స్వస్థత కలిగింది. ఇగో రిపోర్ట్లు. దేవుడు నాకు నా బిడ్డకి నార్మల్ రిపోర్ట్లు దయచేసిండ్రు. ప్రార్థన చేసిన వర్షపల్లి పాస్టర్ గారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నా కుమారుని ఏసై స్వస్థపరిచాడు. నా చిన్న కుమారుని ఏసైకి సమర్పిస్తున్నాను. ఏసై సేవకి నా బిడ్డని ఇస్తున్నాను. జీవేరపాడు, నెల్లూరు వెంకటేశ్వరం మండలం. నా పేరు రాధమ్మ. మొలలో 4 సంవత్సరాల నుంచి ఈ శాతపళ్ళు ఇవన్నీ నేను బాధపడుతున్నాను. సంవత్సరం నుంచి నాకు శాతపళ్ళు చేయించినారు, కానీ ఏ జబ్బని చెప్పటం లేదు. నన్ను విరోచనాల కింద పెట్టేసి నాకు నోటికి అన్నం లేకుండా నోరుతో కూడా పొంగిపోయి ఇదే అయిపోయింది నాకు. తర్వాత ఏడికి చర్చికి నాకు తెలియదు, టీవీలో చూసినాను. టీవీలో చూసిన తర్వాత మా వదిన గారు తీసుకొని వచ్చింది. ఏడికి వచ్చేటప్పుడు కూడా నాకు ఏమి అర్థం కావడం లేదు, నాకేం అర్థం కాలేదు. ఏడుకు వచ్చిన తర్వాత కూడా ఏడుపు ఒకటే తెలుస్తుంది, కానీ నాకేం అర్థం కావడం లేదు. నా ఒంటి నిండా తాయితులు, నా మెళ్ళలో తాయితులు, నా మల్లో తాయితులు, అన్నీ తాయితులు. ఇక్కడికి వచ్చాను. ఏడుకు వచ్చిన తర్వాత పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తానమ్మా, ఇవన్నీ తీసి పడేసిరాపా అని అన్నాడు. తీసి పడేస్తుండేటప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది. మా వదిన గారు నేనున్నాను, పాస్టర్ గారు ఉన్నాడు, నీకేం భయం లేదని చెప్పి తీసేసిన తర్వాత ఏడ్చుకుంటా కూడా తీసేసి అన్నీ పడేసినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగుంది. నాకు లేచి కూడా తిరగలుస్తున్నాను, ఇదిగా అన్నం తింటున్నాను. ఒక్కసారి తినేది కాకుండా 4-5 సార్లు, ఎన్నిసార్లు ఆకలేస్తుంది అన్నిసార్లు నేను తింటున్నాను. దేవుడు నాకు వరప్రసాద్ గారు ప్రార్థన చూసి టీవీలో చూసి నేను ఇక్కడికి రాగలిచినాను. నన్ను స్వస్థపరిచాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. నా పేరు ఆదిలక్ష్మి. నేను హిందువులో నుంచి వచ్చి యేసు ప్రభువుని నమ్ముకున్నాం మా కుటుంబం అంతా. కానీ కొంతకాలం నుంచి నాకు సరిపోనోళ్ళు నాకు చేతుపడి చేశారు. మాకు వ్యాపారం కాకుండా నా కాళ్ళు పడిపోయేటట్టు చాలా బాధలు పెట్టారు. మా బండికాడ వ్యాపారం కాకుండా బొమ్మలు, టెంకాయలు, కుంకుమ, పూలు, మంతరిచ్చి, అచ్చింతులు, ఈ తాయితలు, చెట్టు ఉంది మేము పెట్టే బండికాడ. ఆ చెట్టుకి చీలలు అన్నీ కొట్టి మనుషులు రాకుండా, వ్యాపారం కాకుండా చాలా ఇబ్బందులు పడినారు. నా మోకాళ్ళు బండికాడ పోకుండా మంచంలో పడేటట్టు చేశారు. కనీసం బాత్రూమ్ పోయేదానికి కూడా చాలా బాధాకరంగా ఉన్నాను. కానీ ఈ ఉపవాస ప్రార్థనలలో పోయేలేకే నాకు వరప్రసాద్ పాస్టర్ గారు నా కుటుంబం గురించి, నా గురించి ప్రార్థన చేశారు. నాకు దేవుడు స్వస్థపరిచాడు. 4 సంవత్సరాల నుంచి నా కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను. దేవుడు నన్ను స్వస్థపరిచి ఎలాంటి నొప్పులు లేకుండా తీసి పారేశాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు ప్రియాంక, నా భర్త పేరు బాలు, మాది నెల్లూరు. మాకు పెళ్ళై 3 సంవత్సరాలైనా పిల్లలు లేరు. మేము చర్చికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు మా గురించి ప్రార్థించేవాళ్ళు. పోయిన మే నెలలో మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్లో మేము కానుక రూపంలో ఇచ్చాము. తర్వాత మీటింగ్స్లో పనులన్నింటిలో మేము పాల్గొన్నాము మా కుటుంబం. తర్వాత దేవుడు మాకు ఒక దర్శనాన్ని చూపించాడు. జూన్ నెలలో మాకు దేవుడు ఏదో పాస్టర్ గారి ద్వారా పేపర్స్ ఇస్తున్నట్టుగా దర్శనాన్ని చూపించారు. ఆ దర్శనాన్ని నేను పాస్టర్ గారికి తెలియజేశాను. తెలియజేస్తే మీకు మగపిల్లాడు పుడతాడు,
దేవుడు పిల్లలు ఇస్తున్నట్టుగా మీకు దర్శనాన్ని ఇచ్చాడు అని చెప్పారు. అప్పుడు పాస్టర్ గారు చెప్పిన ఒక వారం తర్వాత నాకు గర్భం నిలబడింది. ఇప్పుడు నాకు మగపిల్లాడు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. మా గురించి ప్రార్థించిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వందనాలు. నేను మా అబ్బాయికి బాగా లేకుండా చాలా ఇబ్బందులు పడ్డాము. అబ్బాయికి చేతలు చేసినాడు. అది ఎక్కువగా నేను ప్రార్థన చేసుకుంటా వాక్యం వింటా ఉండేదాన్ని. వరప్రసాద్ గారు ప్రార్థన పాస్టర్ గారు టీవీలో చూస్తూ ఉండేదాన్ని. నేను చూస్తున్నప్పుడు అయ్యగారు స్వస్థతలు అంటూ ఉంటే నేను తర్వాత ఫోన్ చేసి సార్ గారికి ప్రార్థన చేయించుకున్నాము. సార్ ఇది పరిస్థితి, మా అబ్బాయి ఇబ్బందులు వెళ్ళిపోయి ఉన్నాడు, వాళ్ళు ఈ విధంగా చేసి ఉండాలని నేను సార్ గారికి చెప్పినప్పుడు, అమ్మ మీరేం భయపడద్దు, ఒక కొద్ది రోజులు ఎదురు చూడండి, అబ్బాయి కొరకు ఏమి ఆడవద్దు, ఎదురు చూడండి, అబ్బాయి ఖచ్చితంగా వచ్చేస్తారని చెప్పాడు. సార్ చెప్పిన ఒక వారం కంతా నేను సార్ని జ్ఞాపకం చేసుకుంటా మళ్ళీ కూడా ఫోన్ చేశాను. మీరేం భయపడద్దమ్మా, మీరు ఎదురు చూడండి అని చెప్పారు కదా, ఎదురు చూడండి, అబ్బాయి వచ్చేస్తారని పాస్టర్ గారు చెప్పారు, వరప్రసాద్ పాస్టర్ గారు. అలాగే ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఖచ్చితంగా సార్ ఎలా అయితే చెప్పాడో అలాగే దేవుడు మా అబ్బాయిని వారంలో తీసుకొచ్చేశారు. దేవునికి వందనాలు. వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు. దేవుని మహిమ కలిగిన. నా పేరు కల్పన, మాది చాటగుట్ల గ్రామం. 2.5 సంవత్సరాల నుంచి పిల్లలు లేక మేము బాధపడుతూ ఉన్నాము. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాము. వచ్చి పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్తో ప్రార్థన చేశాడు. 7 వారాలు రమ్మన్నాడు. 5వ వారమే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశాడు దేవుడు. యేసయ్య మాకు చక్కటి పాపనిచ్చాడు. యేసయ్య నామానికి మహిమ కలిగిన గాక. నా పేరు విజయలక్ష్మి, ఊరు మాతినవరపాలెం, కావలి మండలం. దేవుడికి వందనాలు, మీకు అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, పాపకి పుట్టినప్పుడు 2 ఓలని డాక్టర్ చెప్పాడు. కావల్లో చూపించాము, మా వల్ల కాదన్నాడు. ఒంగోలుకి వెళ్ళాము, ఆడ మా వల్ల కాదన్నారు. హైదరాబాద్ తీసుకెళ్ళాడు. మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయికి ఆపరేషన్ చేస్తే చనిపోవచ్చు, బతకొచ్చు, మేము చెప్పలేము, గ్యారెంటీ ఇవ్వలేమమ్మా, అమ్మాయిని తీసుకెళ్ళండి అమ్మ, చేసినా మీకు అమ్మాయి చెప్పే మార్గం మాలో లేదమ్మా అన్నాడు. మళ్ళీ రాయవెల్లూరుకి వెళ్ళాము, చెన్నైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ సార్ అదే మాట చెప్పాడు, అమ్మాయికి మటుకు హోల్ అయితే ఉన్నాయి, అమ్మాయి అయితే ఈ పెట్టేసానని పెట్టండి, అమ్మాయికి తినాల్సినవన్నీ పెట్టి తినిపియండి, అమ్మాయికి ఏమి ఇష్టమో అవన్నీ పెట్టండి, మీ అమ్మాయికి అయితే మీకు గ్యారెంటీ పెట్టుకోబాకండి, అమ్మాయికి అయితే ఆపరేషన్ చేస్తే చనిపోవచ్చు, ఎట్టయితే కొన్ని రోజులు బతకద్దమ్మా, అమ్మాయి మీకు చేతలో దొక్కదని చెప్పాడు. చెప్పిన తర్వాత సరే అని చెప్పి మేము కూడా బాధపడతా ఏడస్తట్లా మేము శ్రమల్లో బాధల్లో దుఃఖంలో ఉన్నాము. మా ఒక్క బిడ్డ అయితే ఇట్లా ఉందని మళ్ళీ నెల్లూరుకి వెళ్ళేటప్పుడు అప్పుడు వరప్రసాద్ సార్ వచ్చి వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్పేటప్పుడు మా భర్త ఫోన్ తీసుకొని మా పాప ఫోన్ నెంబర్ కొట్టిన తర్వాత మేడం ఫోన్ ఎత్తింది. ఆ మేడం ఇట్లా ఆసుపత్రికి వెళ్తున్నాం డాక్టర్ దగ్గరికి, నార్మల్ రిపోర్ట్ రావాలి మేడం, అమ్మాయి కోసం పేరు చేయమంటే ఆ సార్ పేరులో ఉన్నాడమ్మా, మీకు ప్రార్థన చేస్తాను, మీకు ఏం కాదు భయపడబాకు, సార్ చేత నేను తప్పకుండా ప్రార్థన చేపిస్తానమ్మా, మీరు వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేయండి అమ్మ అనింది. చాలా ప్రార్థన చేసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి పరీక్షలన్నీ చేయించిన తర్వాత మళ్ళీ డాక్టర్ ఉండి మీకు ఏ డాక్టర్ చెప్పాడమ్మా, అమ్మాయికి ఎలాంటిది లేదు, ఏమీ లేదు, మీరు ఆ మాటలు నమ్మకాకండి, చెన్నై రాయవెల్లూరులో చెప్పిన మాటలు ఇప్పుడు లేవమ్మా, ఆ అమ్మాయి బాగా ఉంది కాబట్టి ఆకలేస్తుంది, అంతా బాగుంది అమ్మాయికి అడిగాడు, అంతా బాగుంది సార్ అని చెప్పింది అమ్మాయి. అయితే వరప్రసాద్ సారు పాపకి ప్రార్థన చేసిన తర్వాత నెల్లూరుకు వెళ్ళి వచ్చాము, నార్మల్ రిపోర్ట్ వచ్చింది, ఇప్పుడు బాగుంది, ధైర్యంగా ఉన్నాం. వరప్రసాద్ సార్కి వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మా పేరు ప్యార్జాను, నా ఊరు దగదత్తి. నాకు బాగా లేకుండా వచ్చింది, సంవత్సరం రోజు మనసులో ఉన్నాను. వరప్రసాద్ గారు టీవీలో చూసి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు, స్వస్థపరిచారు. ఈరోజు వచ్చి తిరుగుతున్నాను, ఈరోజు సాక్ష్యం చెప్తున్నాను. యేసయ్య స్వస్థపరిచారు, ఈరోజు నేను నడుస్తున్నాను. వరప్రసాద్ గారు ప్రార్థన చేసి టీవీలో ప్రోగ్రాం చూసి అని ప్రార్థన చేస్తే నేను ఈరోజు తిరిగి నడుస్తున్నాను. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. మాది నెల్లూరు అల్లీపురం. నా పేరు జయమ్మ. వందనాలు, దేవునికి స్తోత్రాలు. నేను చెప్పే సాక్ష్యం అంటే, నేను 2 సంవత్సరాల నుంచి ఈ కాళ్ళు నొప్పి, నరాలు నొప్పి ఎంతగా బాధపడుతుండేదాన్ని. ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేకుండేది, నడవలేకపోతుండే. నడవలేనప్పుడు ఉదయాన్నే నేను టీవీలో వాక్యం ఉన్నాను,
పాస్టర్ గారు వరప్రసాద్ గారు నాకు తొడబట్టి కాలు పట్టి ప్రార్థన చేశాడు. పేరాయిలు నాకు రుద్దాడు. అమ్మ తగ్గిపోద్ది, నువ్వు వారం వారం రామ్మని చెప్పాడు. రెండో వారంలో చిన్నగా నడిచి వచ్చేసాను మందిరానికి. మూడో వారంలో నేను బాగా నడిచి నాకు ముందర ఉండే వాళ్ళతో కూడా ముందుగానే నేను నడిచి వచ్చాను. నాకు ఆరోగ్యం బాగుంది. దేవునికి స్తోత్రాలు. వరప్రసాద్ గారు చేసిన హెయిర్ ఆయిల్తో నా కాలు కూడా బాగా అయిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. అందరికీ వందనాలు. నా పేరు మహాలక్ష్మి, మా ఆయన పేరు చిట్టిబాబు, మాది కావలి. 2 సంవత్సరాల నుంచి దురాత్మ శక్తితో పీడం పడుతున్నాను. మేము ఎక్కడెక్కడికో వెళ్ళాము, ఎన్నో హాస్పిటల్ తిరిగాము. నా భర్త ఎంతో ఖర్చు పెట్టాడు, అయినా కూడా నాకు నయం కాలేదు. ఎన్నెన్నో చేసాము, ఎక్కడెక్కడో ఖర్చులు పెట్టాము, చాలా చాలా డబ్బులు కూడా ఖర్చులు పెట్టాము, అయినా మా వల్ల కాలేదు. ఒకరోజు టీవీ చూస్తున్నాము. అప్పుడు వరప్రసాద్ పాస్టర్ గారి వాక్యం వచ్చింది. అప్పుడు నా భర్త చూసి ఇక్కడ వెళ్దామే, ఇక్కడ పోతే బాగా ఉద్యమం నీకు చూద్దాము అని చెప్పాడు. తర్వాత అక్కడికి 7 వారాలు పోయాము. పేరాయిలతోటి పాస్టర్ గారు అభిషేకించి ప్రార్థన చేశారు. తర్వాత నా ఒంట్లో ఉన్న దుష్ట శక్తి బయటకు అనేది వచ్చేసింది. ఇది బాగైనాక తర్వాత 7 వారాలు వచ్చాను. 7 వారాలు వచ్చాక 2 వారాలకే స్పాన్సర్ చేశాము. 7 వారాలు చర్చికి వెళ్ళాను. 7 వారాలు చర్చికి వెళ్ళాక సారు అభిషేకంతో నాకు తల మీద పేరాయిలు వేసి ప్రార్థన చేశాడు. చేశాక నాకు 2 వారాలకి స్వస్థత వచ్చింది. యేసయ్య విడుదల ఇచ్చాడు, నన్ను దురాత్మ శక్తి నుంచి విడిపించాడు. యేసయ్యకి నా నిండు వందనాలు. ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్కి వందనాలు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నా పేరు పద్మ, కొలువాయి. పాస్టర్ గారు పోయిన వారం ప్రార్థన చేసిండు. నాకు నిలబడుకోలేక కూడా ఉండేది. నేను ఈ వారానికి నిలబడుకున్నాను. నేను 6 సంవత్సరాల నుంచి లేసేది లేదు, నడిచేది లేదు. నాకు నొప్పులు, ఒళ్ళంతా నొప్పులే, నరాల నొప్పులు. ఈ వారం అట్లా నిలబడి ఉన్నాను. పాస్టర్ గారి ప్రార్థన బలమైన ప్రార్థన. ఒక్క రోజుకే నాకు నిలబడుకోగలిగాను. పాస్టర్ గారికి నా వందనాలు, పాస్టర్కి నా వందనాలు. నా పేరు ఏలియా, మాది ప్రకాశం జిల్లా దర్శనం నుంచి వచ్చాను. నేను గత 8 సంవత్సరాలు ఎన్నుముక నొప్పితో బాధపడుతున్నాను. ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో మందులు వాడాను, నాకు తగ్గల. ఒకరోజు వరప్రసాద్ పాస్టర్గా టీవీలో వాక్యం చేశాను. నేను సాక్ష్యాలు చేసి నేను ఫోన్ చేసి ప్రేయర్ చేసుకున్నాను. నేను నెల్లూరు వచ్చాను. పాస్టర్ పేరాయిలతో నన్ను ప్రార్థన చేశాడు. నాకు సంపూర్ణ స్వస్థ కలిగింది. నాకు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. నాకు ఇప్పుడు ఏ వ్యాధి లేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు దివ్య, మాది బిట్రగుంట. దేవుడు మొదటిగా నాకు పాపనిచ్చాడు. సెకండ్ టైము బాబు కోసం నేను పాస్టర్ దగ్గరికి, వరప్రసాద్ పాస్టర్ దగ్గరికి వచ్చాను. పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్తో నాకు ప్రార్థన చేశాడు. అయ్యగారు ప్రార్థించిన తర్వాత నాకు దేవుడు చక్కటి కుమారుని అనుగ్రహించాడు. ప్రార్థించిన వరప్రసాద్ అయ్య గారికి నా నిండు వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆదివారం ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు జరుగును. మా అడ్రస్ రామకోటి నగర్ సెంటర్, పొదల్కూర్ రోడ్, కొత్తూరు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం కావల్లో క్రిస్టియన్ పేట 1వ వీధిలో ఉన్న క్రిస్టియన్ రీసోర్స్ సెంటర్లో జరుగును. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల 2వ శనివారం నెల్లూరులో గాస్పల్ ఏజీ చర్చిలో ఉదయం 10 గంటలకు జరుగును. దైవజనులు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రత్యేకంగా ప్రేయర్ ఆయిల్తో అందరినీ అభిషేకించి ప్రార్థించెదరు. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7032597388, 7032697388. మీరు గాస్పల్ ఏజీ చర్చ్ చేరుకోవాలంటే నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి గాస్పల్ ఏజీ చర్చ్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి గాస్పల్ ఏజీ చర్చ్ 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మా అడ్రస్ గాస్పల్ ఏజీ చర్చ్, ఎన్జీ నగర్, రామకోటి నగర్ సెంటర్, నెల్లూరు 524004, ఆంధ్రప్రదేశ్, ఇండియా.